ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 3వ వచనము. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ఇక్కడ సొలొమోను దేవునికి ఒక మందిరం కట్టిస్తాడు. కట్టించి ఆ మందిరము ఓపెనింగ్ అనమాట. ఆ మందిరం ఓపెనింగ్ అప్పుడు మరి దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవునికి ప్రార్థన చేసి దేవునికి బలి అర్పిస్తూ దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని తేజస్సు ఆ మందిరం మీదకి దిగి వస్తుంది. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని యొక్క తేజస్సును, ఆ మహిమను చూసి సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండునని దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప ఎప్పుడు నిరంతరము కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయన కృప ఎప్పుడు మనకు తోడుగానే ఉంటుంది. దేవుడు ఎప్పుడు మనకు తోడుగానే ఉంటాడండి. కాబట్టి దేవుడిని ఎల్లప్పుడూ స్తుతించాలి. దేవుడు దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త. దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి, మనం కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తి చెందుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. నీ దేహమే దేవుని ఆలయము అని యేసయ్య చెప్పారండి. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ దేహాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఈ దేహాన్ని బట్టి ఈ దేహంతో దేవుణ్ణి స్తుతించాలండి. మరి నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా చూసుకొనుము అని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మరి దేవుని మందిరానికి వెళ్తున్నాము అంటే మరి మన ప్రవర్తన, మన క్రియలు మరి ఈ యొక్క వారమంతా ఏ రీతిగా ఉన్నాయో సరి చూసుకుని మరి మనలో ఉన్న చెడును మనం విసర్జించి దేవుని ఎదుట సాగిలపడి మన తప్పుదాలను, మన తప్పులను, మన పాపాలను అన్నిటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి స్తుతించాలి. మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడుగా కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించాలి మనస్ఫూర్తిగా, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించడము అంటే దేవునికి థ్యాంక్ యూ చెప్పడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం. దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నప్పుడు దేవుని మహిమను మనం చూస్తాము, దేవుని కృపను మనం చూడగలుగుతాము. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే దేవుని మందిరం మీదకు వచ్చినటువంటి ఆ తేజస్సును చూడగలిగారో, ఈరోజు మరి మాటలు వింటున్న బిడ్డలారా, మీరు కూడా దేవుణ్ణి హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తే మీరు కూడా దేవుని మహిమను, దేవుని కార్యాలను చూడగలుగుతారు. దేవుని కృపతో మీరు నింపబడతారు. మరి అట్టి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.